హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక ఆదిత్యాన్ని నిలదీసిన చైతన్య. ఆదిత్య చెప్పిన ఆనంది గురించి మంచి తెలుసుకొని ఆనంది కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడిన ఆదిత్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది ఆదిత్య ఒంటరిగా కూర్చొని ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది, ఆదిత్య గారేంటి ప్రతిసారి ఆ డైరీలో ఏదో ఫోటో పట్టుకొని బాధపడుతూ ఉంటాడు అని ఇక అనుకుంటూ, ఏదై ఉంటుంది, నేను వెళ్ళి చూస్తే ఏమైనా అంటారా అని ఆనంది ఇక ఆదిత్య చూస్తున్న ఫోటో దగ్గరికి వెళ్తుంది. అప్పుడే ఇక ఆనంది, ఏంటి ఆదిత్య గారు, ఏంటి ఆ ఫోటో అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య, నీకు అనవసరం ఆనంది, నువ్వు ప్రతి దాంట్లోనూ తలదూర్చకు. ఏదో నీతో మంచిగా ఉన్నానని ప్రతి దాంట్లో తలదూర్చకు అని కసురుకుంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే ఆనంది, ఏంటి ఆదిత్య గారేంటి ఇంత కోప్పడ్డారు, ఆ ఫోటోలో ఏదై ఉంటుంది అని ఇక చాలా బాధపడుకుంటూ అక్కడి నుంచి ఇక బయటికి వస్తుంది. అప్పుడే ఆదిత్య గారికి తెలియకుండా ఆ డైరీలో ఉన్న ఫోటో ఏంటో తెలుసుకోవాలి అని ఇక ఆనంది అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య బయటికి వస్తాడు. ఆనంది వెళ్ళి ఆదిత్య రూమ్లో ఉన్న డైరీని తీస్తుంది. అప్పుడే ఆదిత్య అది చూసి ఒక్కసారి షాక్ అయి ఆనంది అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక కంగారు పడుతూ ఉంటుంది ఆనంది. ఆ డైరీలో ఏముందో అది చూసినప్పుడల్లా మీరు బాధపడడం చూడలేక అందులో ఏంటో తెలుసుకుందామని వచ్చాను అని ఆనంది అనగానే, ఆనంది హద్దులు మీరి ప్రవర్తిస్తున్నావు, నేను వద్దన పని మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. అసలు నీతో నేను సంతోషంగా ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నావు? అమ్మ వల్ల నీతో నేను సంతోషంగా ఉంటున్నాను, కానీ ఏదో నీతో ప్రేమతో నీతో దగ్గర కావాలని కాదు అని కసురుకుంటూ ఉంటాడు ఆదిత్య ఆనందిని. అప్పుడే ఆనంది చాలా బాధపడుతుంది. అప్పుడే ఆదిత్య మరోసారి ఆ డైరీ తీయాలని చూస్తే, నేను ఊరుకొని చెప్తున్నా, అయినా మన ఇద్దరికీ జరిగిన పెళ్ళి ఇక మనం ప్రేమతో ఇష్టపూర్తిగా చేసుకున్న పెళ్ళి కాదు కదా, అగ్రిమెంట్ పెళ్ళి. నేను ఎప్పుడు వద్దనుకుంటే నువ్వు ఇక్కడి నుంచి అప్పుడు వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి, అంటే అగ్రిమెంట్ పేపర్లో సైన్ చేశావు కాబట్టి అది గుర్తుంచుకొని ప్రవర్తించు. నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా? ఆ డైరీ మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసి నాకు కోపం తెప్పించకు ఆనంది అని ఆదిత్య కసురుకుంటూ ఉంటాడు ఆనందిని. అప్పుడే ఆనంది అక్కడి నుంచి వచ్చి ఒంటరిగా బాల్కనీలో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన చైతన్య ఆనంది దగ్గరికి వచ్చి, ఏంటోదినా, ఎందుకు కన్నీళ్ళు తెచ్చుకుంటున్నావు, అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఆనంది, ఏమీ లేదు చైతన్య, నేను ఏమీ కన్నీళ్ళు తెచ్చుకోవడం లేదు అని కవర్ చేస్తూ ఉంటుంది ఆనంది. అయితే అప్పుడే చైతన్య, లేదదినా, నీ కన్నీళ్ళు నా ముందట దాచిపెట్టలేవు, నీకు ఏదో బాధ కలిగింది, అసలు ఏం జరిగింది చెప్పు అని అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడు ఆనంది, ఏమీ లేదు చైతన్య అని కానగా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే చైతన్య, ఏంటి వదిన బాధపడడానికి ఏదో ఒక కారణం ఉంటుంది, వదిన అందరినీ నవ్విస్తూ ఇంట్లో సంతోషంగా ఉంటుంది, అలాంటి వదిన ఈరోజు కన్నీళ్ళు తెచ్చుకుందంటే ఏదో బాధ ఉంది, చెప్పలేని బాధ ఉంది. అయినా అన్నయ్య వదిన సంతోషంగా ఉంటున్నారా? అసలు అన్నయ్య వదినని ఇక భార్యగా చూసుకుంటున్నాడా అని ఇక డౌట్ అయితే చైతన్యకి వస్తుంది. అప్పుడే చైతన్య ఇక ఆదిత్య ఉన్న రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య, ఏంటి ఆనంది ప్రతిసారి కోపాన్ని తెస్తుంది, అలేఖ్య ఫోటో చూడాలని ప్రయత్నించింది,
ఇక అందుకనే అలేఖ్య విషయంలో ఏది చేసినా నాకు ఆనందిని చూస్తే కోపం వస్తుంది. ఆనంది నాతో సంతోషంగా ఉంటుందే కానీ నేను ఆనందిని భార్యగా స్వీకరించలేదు. కానీ అలేఖ్య, నువ్వు ఎప్పుడు కనిపిస్తావు, నీతో ఎప్పుడు ఉండాలి, నేను చూడలేకుండా ఉండలేకపోతున్నాను. నువ్వు నా మనసులోంచి ఎప్పటికీ పోవు, ఎప్పుడు నా గుండెలోనే ఉంటావు అని అలేఖ్య ఫోటో చూసుకుంటూ ఇక బాధపడుతూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనంది తనని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ఆనంది తన జ్యోతమ్మ కోసం నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. నేనేమో మా అమ్మ కోసం ఒప్పుకున్నాను. ఇక తనతో అగ్రిమెంట్ మీద సైన్ చేయించి మరి ఇక తను ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వెళ్ళిపోవడానికి ఒప్పుకొనే నన్ను పెళ్లి చేసుకుంది. అయినా ఇప్పుడు ఇక ఇలా ప్రవర్తించడం నాకేమీ నచ్చడం లేదు. అందుకే ఆనంది నీ మీద ఈరోజు సీరియస్ అయ్యాను అని ఇక డైరీలో ఫోటో చూసుకుంటూ చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే. అది విన్న చైతన్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, అన్నయ్య వదినని ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకోలేదా? అన్నయ్య ఒక అమ్మాయిని ప్రేమించాడా? అయితే అగ్రిమెంట్పై సైన్ చేసి వదిన తను ఎప్పుడైనా అన్నయ్య వద్దనుకుంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉందా? అందుకే వదిన బాధపడింది అని ఇక చైతన్య అనుకుంటూ వెంటనే ఆ నిజం తెలుసుకున్న చైతన్య ఎలాగైనా ఆ పేపర్ని తీసుకొని ఇక అందరి ముందు అన్నయ్యని నిలదీయాలి. అన్నయ్య ఎంత మంచివాడో అని నేను అనుకున్నాను. అమ్మ కంటే ఎక్కువ అన్నయ్యని ప్రేమించాను. కానీ అన్నయ్య మాత్రం వదిన విషయంలో తప్పు చేస్తున్నాడు. వదిన ఎంత చేసింది అన్నయ్యకి? అన్నయ్య ఆ పరిస్థితిలో ఉన్నా కానీ వదిన తప్పని పరిస్థితి అన్నట్లుగా పెళ్లి చేసుకుంది. అయినా తనతో సంతోషంగా ఉండడం లేదు. కానీ కనీసం ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మెయింటైన్ చేస్తుంది. అలాంటి వదినని ఈరోజు చాలా బాధ పెట్టాడు అన్నయ్య. బాధ పెట్టకుంటే ఆ వదిన కళ్ళలో కన్నీరు ఎలా వస్తుంది? ఎలాగైనా ఆ అగ్రిమెంట్ పేపర్ ఎక్కడుందో తెలుసుకోవాలి. ఆ పేపర్ తీసుకొచ్చి అన్నయ్యని నిలదీయాలి అని చైతన్య అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక రూమ్లో నుంచి ఇక ఆదిత్య బయటికి వస్తాడు. బయటికి రావడం చూసి వెంటనే చైతన్య ఆదిత్య రూమ్లోకి వెళ్తాడు. అప్పుడే తను పెట్టిన డైరీ దగ్గర అన్నీ వెతుకుతూ ఉంటాడు చైతన్య. అప్పుడే అక్కడ అగ్రిమెంట్ పేపర్ కనిపిస్తుంది. అది చూసి చదివి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటన్నయ్యా, నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ వద్దనుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అయినా అలాంటి వదిలని వదులుకోవాలనడానికి నీకు ఎలా అసలు అనిపిస్తుందో నాకు అర్థం కావడం లేదు అని చైతన్య ఆ పేపర్ చూసుకుంటూ, అన్నయ్య వదిన విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు. ఇక వదిన విషయంలో నువ్వు చేసిన తప్పుకి నిన్ను నిలదీయడానికి ఇక రెడీగా ఉన్నా. అంటే నిన్ను తప్పు పట్టాలని కాదు, వదిన విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావు నాకు అర్థమైంది. కాబట్టి ఈరోజు అందరి ముందు ఈ విషయం తెలియజేస్తా అని ఇక అనుకుంటూ ఉంటాడు చైతన్య అయితే. వెంటనే చైతన్య ఆ పేపర్ తీసుకొని హాల్లోకి అయితే వస్తాడు. అప్పుడే ఇక చైతన్య మమ్మీ, డాడీ, అన్నయ్య, వదిన అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే అందరూ అక్కడికి వస్తారు. వెంటనే సునంద, ఏంట్రా మళ్ళీ ఘనకార్యం చేశావు, చేతిలో ఆ పేపర్ ఏంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే. లేదమ్మా, ఎప్పుడు నాలో తప్పులు వెతకడమే నీకున్న పని, కానీ అన్నయ్య తప్పు చేస్తున్నది తెలుసుకోలేకపోతున్నావు అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే సునంద, ఏంట్రా నా కొడుకు ఏ రోజు తప్పు చేయడు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. లేదమ్మా, నువ్వు ఆలోచించిన విధానం తప్పు. అన్నయ్య ఏ రోజు తప్పు చేయడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అన్నయ్య తప్పు చేస్తున్నాడు అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆదిత్య, ఏంట్రా నన్ను తప్పు చేశావంటున్నావేంటి, నేనేం తప్పు చేశాను అని ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే చైతన్య, అన్నయ్య నువ్వు వదిన విషయంలో తప్పు చేస్తున్నావు అని అనగానే ఒక్కసారే ఇక ఆనంది అయితే స్టన్ అయిపోతుంది. సునంద కూడా షాక్ అయిపోతుంది. ఏంట్రా ఆనంది విషయంలో ఆదిత్య తప్పు చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది సునంద అయితే. మనందరికీ తెలియకుండా ఆనంది వదినకి అన్నయ్యకి మాత్రమే
తెలిసిన విషయం ఒకటుంది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు శశికాంత్ సునంద అయితే. అప్పుడే ఏంట్రా అది అని సునంద అంటూ ఉంటుంది. అసలు అన్నయ్య వదినని పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వమ్మా. కానీ అన్నయ్య వదినతో జీవితాంతం తోడుగా ఉండడానికి పెళ్లి చేసుకోలేదు అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు. అప్పుడే సునంద ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే అవునమ్మా, మనందరికాడ ఒక విషయం అన్నయ్య దాచిపెట్టాడు. వదిన కూడా తెలియకుండా తన బాధని తనలోనే దాచుకుంది అని అనగానే అసలు విషయం ఏంటో చెప్పు అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య అవునమ్మా, ఈ పేపర్ చూడండి. ఈ పేపర్లో వదినతో అన్నయ్య జీవితాంతం ఉండడానికి పెళ్లి చేసుకోవడం లేదని, తనకు ఎప్పుడు ఇక వదిన వద్దని అనిపిస్తుందో అప్పుడు తనని వదిలేసే వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి అన్నట్టుగా వదినతో సైన్ చేయించుకొని తనని పెళ్లి చేసుకున్నాడు. ఇక వదినేమో వాళ్ళ జ్యోతమ్మ కోసం అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి ఆ పరిస్థితిలో ఉన్న ఒప్పుకుంది. కానీ అన్నయ్య స్వార్థం చూసావు కదా, అన్నయ్య తను వద్దనుకుంటే తను ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే అని అనగానే సునంద స్టన్ అయిపోతుంది. అప్పుడే ఏంట్రా నిజమా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, కావాలంటే ఈ అగ్రిమెంట్ పేపర్ చూడు అని అనగానే ఆదిత్య షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక ఆదిత్య ఏంట్రా ఆ పేపర్ నీకెలా దొరికింది, ఆనందియే ఇచ్చిందా అని అంటూ ఉంటాడు. వదినకి అసలు వదిన ఈ విషయం ఏ రోజు బయట పెట్టలేదు. అసలు అనుమానం రాకుండా కూడా తను ఇలా ఈ విధంగా మెయింటైన్ చేసింది. అలాంటిది వదినని నింద వేయడం తప్పన్నయ్య. అసలు వదిన బాధపడడం చూసి అసలు నిజం నేను ఏంటో తెలుసుకోవాలనుకున్నాను. నీ రూమ్లో ఉన్న ఈ పేపర్ ద్వారా నేను నిజం తెలుసుకున్నాను. వదిన విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావన్నయ్య. ఇప్పటికైనా కళ్ళు తెరిచి చూడు, వదిన నీ కోసం ఎంత చేసిందో అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతాడు ఆదిత్య అయితే. ఏంట్రా నువ్వు నాకు చెప్తావా అని ఆదిత్య అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నీకు చెప్పే అంత గొప్పవాణ్ణి నేనేం కాదు. కానీ వదిన విషయంలో నువ్వు తప్పు చేస్తున్నావని తెలియజేస్తున్నాను. అసలు వదిన నిన్ను పెళ్లి చేసుకోకుండా తను కూడా వద్దనుకొని వెళ్ళిపోవలసింది. ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు జీవన నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అలాంటిది వదిన ఎందుకు ఒప్పుకుంది? వాళ్ళ జ్యోతమ్మ మీద ప్రేమతో. ఆ తర్వాత నిన్ను నీ కాళ్ళ మీద నడిచేలా చేయాలన్న ఇక తన హోప్ ఉంది. అలా ఆలోచించి నిన్ను పెళ్లి చేసుకుంది. కానీ నువ్వు మాత్రం వదినని ఇక నీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డాక ఆ వదినని ఇంట్లో నుంచి పంపించేసి నువ్వు ఇక ఇలా చేయాలనుకున్నావు. వదిన విషయంలో వదిన నిన్ను ఎంతగానో కాపాడుకుంది. నీకు కాళ్ళు రావాలని ఎంతగానో ప్రయత్నించింది. అలాంటి వదినని నువ్వు ఎలా వదులుకోవాలనుకుంటున్నావు అన్నయ్య? వదిన గురించి ఒక్కసారి వెనుకకు తిరిగి ఆలోచించు, నీకే తెలుస్తుంది వదిన గొప్పతనం ఏంటో. ఇప్పుడు అందరి విషయంలో మన ఫ్యామిలీ విషయంలో వదిన ఎంతగానో సహాయపడింది. అలాంటి వదిన గురించి మరోసారి ఇలా ఆలోచించకన్నయ్య అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడే ఆదిత్య ఇక చైతన్య మాటలు విని వెంటనే తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నిజంగానే నేను ఆనంది విషయంలో తప్పు చేశాను. నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన అలేఖ్యని ఇంకా నేను నా మనసులో పెట్టుకొని ఆనందిని చాలా బాధ పెట్టాను. ఆనందిని అగ్రిమెంట్ పేపర్లపై సైన్ చేయించుకొని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు ఇటు నా కుటుంబానికి తెలియకుండా దాచిపెట్టింది. అయినా అది మర్చిపోయి నాకు కాలు రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. నిజంగానే చైతన్య చెప్పినవి గుర్తుకు చేసుకుంటే ఆనంది గొప్పతనం ఎంతో గొప్పది నాకు తెలుసు అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు, కుమిలిపోతూ ఉంటాడు ఆదిత్య ఆనందికి చేసిన తప్పులో. వెంటనే నిజంగానే నేను ఆనంది విషయంలో తప్పు చేశాను, ఆ అగ్రిమెంట్ పేపర్ ఇక అవసరం లేదు అని అగ్రిమెంట్ పేపర్ తీసుకొని చించేస్తాడు. వెంటనే ఆనంది నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అని ఇక ఆనంది కాళ్ళపై పడి ప్రాధేయపడతాడు. ఇక ఆనంది అయితే లేదండి,
మిమ్మల్ని మార్చుకుంటాను అని అనుకున్నాను, ఎప్పటికైనా మార్చుకుంటానని అనుకున్నాను. ఇప్పటికైనా మీరు మారారు, నాకు అదే చాలు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య, ఇలా ఉండాలన్నయ్య, నువ్వు వదిన అని ఇక చాలా సంతోషపడతాడు. ఈ విధంగా చైతన్య అయితే ఆదిత్యని అందిని ఒకటి చేసి ఆదిత్య మనసులో ఉన్న అలైక్యని ఇక పూర్తిగా తొలగించేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.